ఓ రోజున ఆయన షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియో కారు ఎక్కారు. కారు ఎక్కి మేము బయట ఉన్న జనాల్లో నేను ఉన్నాను. ఓకే. కారు పక్కన వెళ్తుండగా ఊరిని చూస్తారో లేదో తెలియదు కానీ అన్నయ్య నమస్తే అని ఇట్లాగా విన్నాం. ఆయన గ్లాస్ దించి అని అలాగా ఓకే. పర్సనల్గా అది నేను ఆశ్చర్యపోయా. అంత అవసరం కూడా లేదు కానీ ఆయనకి. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తున్న రోజులయ్యి అలాగా ఇతను ఇండస్ట్రీలో తిరుగుతున్నాడు అనే విషయం తెలుసు ఆయనకి. నాకు సార్ లొకేషన్లో కనవటం, ఆర్టిస్ట్గా నిలబడి గంటల తరబడి నిలబడి ఆయన చేసే షూటింగ్ చూడటం అభిమానంతో, అంతే తప్ప అంతకు మించి పరిచయం కూడా లేదు. ఆ రోజున ఆయన మనిషిని ఆయన గౌరవించేవాడు. అది ఎప్పటికీ ఉంది. అట్లా నేను అడిగింది ఏంటి, మీ పక్కన ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఒక ఫ్రేములో నేను కనిపించిన సార్ ఫోటో కట్టుకుంటా అన్న. ఆయన ఫ్రేమ్ కాదు, జీవితం ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. మరి అది వాళ్ళ ఇంత గుర్తింపు కానీ గౌరవం కానీ ఒక కొత్త జీవితం కానీ ఈ వయసులో మరి రావటం కష్టం.